అంటే ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రిగా నువ్వు మంత్రిగా ఉన్నావు, రైతులకు చేసింది ఏందని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. 10 సంవత్సరాలుగా ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి మొదటి దఫాల 4 దఫాలుగా నువ్వు రుణమాఫీ చేసినావు. రెండోసారి అధికారం చేపట్టినప్పుడు లాస్ట్ 1 సంవత్సరంలో నువ్వు రుణమాఫీ చేస్తే ఆ రుణమంతా కూడా రైతుల వడ్డీ కిందనే పోయిన పరిస్థితి కూడా మేమందరం కూడా గమనిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏనాడైనా రైతులకు నువ్వు మంచి చేసినావని మేము ఈరోజు అడుగుతున్నాం. ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని వారి ఉసురు తగిలి ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైనవని కూడా మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అయ్యా కేటీఆర్, నీకు గనుక నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఎరువులు అని చెప్పినావు, సన్న ఓట్లకు 500 ఇస్తా అని చెప్పినావు, రైతులకు సబ్సిడీ మీద పనిముట్లు ఇస్తా అని చెప్పినావు. అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి రైతు బంధు అని చెప్పి ఒక కొత్త నాటకం ఆడి చెప్పినాం. మేము ఈరోజు అడుగుతున్నాం, రైతు బంధు ఒక్కొక్కసారి 5 నెలల 11 రోజులు పట్టిన చరిత్ర కూడా నువ్వు ఉన్నది. రైతులకు ఇచ్చింది ఒక విడతల 5 నెలల కాలం పట్టింది, ఒక విడత 4 నెలలు పట్టింది. కానీ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు 1 నెల టైంలో రైతులందరికీ కూడా రైతు భరోసా ఇస్తా అంటే ఈరోజు గాండ్రిస్తున్నావు, మొరుగుతున్నావు. ఈరోజు మేము అడుగుతున్నావు, నువ్వు చేసినప్పుడు తప్పు లేదు కానీ మాది మాత్రం ఆలస్యమైందని చెప్పే పరిస్థితి. దీనికి కారణం కూడా నీవు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు బంగారు తెలంగాణను నీకు అప్పచెప్తే అప్పుల తెలంగాణగా మార్చినావు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల మరి అప్పుల రాష్ట్రంగా మార్చిన చరిత్ర నీకున్నది. అయ్యా, చివరి దశలో నీకు రైతు బంధు ఎలాగ ఓఆర్ఆర్ను తాకట్టు పెట్టి 30 ఏళ్లకు తాకట్టు పెట్టి 7,000 కోట్లు తెచ్చిన ఘనత. ఈరోజు ఈ దుస్థితికి కారణం ఎవరు? ఈరోజు మీ అధికారంలో ఉన్ననాడు విచ్చలవిడిగా ప్రజా సంపదను విచ్చలవిడిగా కొల్లగొట్టి నువ్వు, నీ అయ్యా, నీ బావ, నీ తమ్ముడు, నీ చెల్లె దోసుకొని లక్షల కోట్ల అప్పులు చేసిన చరిత్ర కూడా నీకున్నదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటుపడింది కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయిలో దేశం మొత్తం కూడా ₹1,00,000 రుణమాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు రైతు అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఉచిత కరెంటు కానివ్వండి, ₹1,00,000 రుణమాఫీ కానివ్వండి, రైతులకు సంబంధించిన ధాన్యాన్ని కొనే విషయంలో ఐకేపీ సెంటర్ల ఏర్పాటు కానివ్వండి, మహిళా సంఘాల ఏర్పాటు కానివ్వండి, మహిళా సంఘాల ద్వారా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కూడా ఈరోజు రైతు అంటే పండగ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఈరోజు రైతులను 7,000 మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైంది కేసీఆర్ ప్రభుత్వం. ఆనాడు రైతులకు బేడీలేసి తీసుకుపోయిన చరిత్ర కూడా మీకున్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీని ఒకే దఫాల, ఈరోజు వీళ్ళ కళ్ళుండి కనపడతలేవా, ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని. ఈరోజు అధికారం లేకపోతే కేటీఆర్ తట్టుకోలేకపోతుండు, కేసీఆర్ తట్టుకోలేకపోతుండు.